పవన్ కళ్యాణ్ ఒకవైపున మొన్ననే ఉప్పాడకి సంబంధించినటువంటి మత్స్యకారుల ఉద్యమం, పవన్ కళ్యాణ్ రావాలన్న పిలుపులు, ఆ పైన అక్కడికి ఒక కమిటీని వేయటం, తాజాగా పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రాంతం ఏవైతే కెమికల్స్ కలుస్తున్నాయన్నారో ఆ అంశాన్ని పరిశీలించారు, అధికారులతో చర్చించారు. ఉప్పాడ మత్స్యకారులు బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యల మీద చర్చించాం. చేపల వేటను కొనసాగిస్తూ ఉప్పాడలో 7,193 మంది మత్స్యకార కుటుంబాలు ఆధారపడ్డాయి. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏటా 20,000 ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతుంది అన్నటువంటిది ఆయన కూడా ఆందోళన వ్యక్తం చేశారు. 323 కోట్లతో ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉంది. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం మీద ఈ నెల 14న సమావేశం ఉంది. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తామని మాట ఇస్తున్నానని ప్రకటించారు. ఉప్పాడ కొనపాక మధ్య తీర రక్షణ పనులు కూడా ప్రారంభించామని చెప్పారు. ప్రధానంగా ఈ కెమికల్స్కి సంబంధించినటువంటి అంశంలో ఏం పరిష్కరిస్తారు అన్నటువంటి దగ్గరనే ఒక కన్ఫ్యూజన్ అట్లాగే ఉండిపోయింది. దానికి సంబంధించి భవిష్యత్తులో ఆ అంశాల మీద కీలకమైనటువంటి అడుగులు వేస్తాం అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టి పట్టుకొచ్చారు. రెండు, మన అమీనాబాద్ హార్బర్ లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి దెబ్బలు మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి, వాటికి వలలకి చిక్కుకుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది. అదొక రెండో సమస్య చెప్పారు. అలాగే మూడోది, ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది, దీనికి మీరు ఏం చేయబోతున్నారు అనేది. ఇంకొకటి, ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదికి కానీ మచిలీపట్నం కానీ మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు, అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మా గొడవలు వస్తున్నాయి, దీని మీద ఏం చేస్తారనేది ముఖ్యంగా ఈ 3 సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు దానికి అనుబంధ సమస్యలు. సో నేను మీ దృష్టికి తీసుకొస్తుంది, ముందుగా కింద నుంచి రావాలా, 1,65 లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడుతాం. దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి. సో ఇది మీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం. అలాగే మనకి మత్స్య సంపద వేరే చోట్లకి వెళ్తున్నాం, వీటన్నిటి గురించి మాట్లాడితే, అలాగే మన కొల్లు రవీంద్ర గారితో మాట్లాడాం. ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్ వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి. అలాగే రాజోల్ ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకార సమావేశాలతో ఏర్పాటు చేశారు. సోదర భావంతో అక్కడ ఫిష్ ల్యాండింగ్ కి అక్కడ మత్స్యకారులందరూ మనకి అంగీకరించారు. ఆ మాట కూడా మనం ముఖ్యంగా ఉప్పాడ మత్స్యకారులకి ఖచ్చితంగా మేము అందిస్తాం. కానీ వాళ్ళ రిక్వెస్ట్ ఏమడుగుతున్నారంటే, ఆ రింగ్ వలలు వేయొద్దు, మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు. దాని మీద కొంత తర్జన భర్జన ఉంది, అది కూడా మీకు తెలియజేస్తాం. అది కూడా చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని. అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు. అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని, నాకు ఒక సంతోషకరమైనది ఏమనిపించిందంటే, మన మత్స్యకార సోదరులు ఎవరో కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు, కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మన ఆక్వా కల్చర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద. అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ, కృష్ణా కానీ, నెల్లూరు, మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తూ ఉంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ 3,67,000 మత్స్య సంపద మన రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి 1,30,000 కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్, ఉపాధి దాదాపు డైరెక్ట్ గా 3,72,000 మందికి ఉపాధి లభిస్తా ఉంది. 15 లక్షల మందికి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది వీటి వల్ల. కానీ ఇంత డబ్బు ఉంది, ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది ఆక్వా రంగం వల్ల. కానీ దారుణం కూడా ఏముందంటే, మనం మీకు అనుబంధమైన సమస్య కాబట్టి చెప్తా ఉన్నాం. ఒకవైపు అభివృద్ధి ఎలా కనిపిస్తుందో, ఇంకోవైపు గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఆక్వా ఉందో అక్కడ మొత్తం తాగునీటి అన్ని అక్కడ కలుషితం అయిపోయినాయి.
వాటర్ బాటిల్ తాగాలి, ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక మినరల్ వాటర్ కొనుక్కునే తాగాలి. డబ్బులకు డబ్బులు కనిపిస్తున్నాయి, ఉపాధికి ఉపాధి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కాలుష్యం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. సో ఇది ఒక తప్పనిసరి తద్దినలా అయిపోయింది. అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషన్, కానీ మిగతా ప్రాంతాలు వేరు, మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు. మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడిగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను. ఒకటి, ఈ నక్కపల్లి SEZ కానీ, ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ, దివీస్ కానీ, అటు డెక్కన్, ఇవన్నీ కూడా ఇది మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినవి కావు. ఇవి 2005లో ప్రారంభించిన పరిశ్రమలు. ఇవన్నీ 2005 నుంచి నక్కపల్లి SEZ కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ, ఈ కాన్సెప్ట్ ఇవన్నీ. ఇది జనసేన గాని మిగతా మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది, ఆయన SEZ ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని. ఇదే కదా. దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను, నేను కూడా అట్లాగే ఆలోచించాను. అంతేగాని నేను ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించాలా, ఒక ఎమ్మెల్యేగా ఆలోచించాలా, ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడాను. ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మన మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చింది. మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు, కానీ వ్యర్థాలని కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతారన్నదే మా ప్రశ్న. ఇది రెండోది. నేనేం చెప్పానంటే పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఎవరైనా సరే, గతంలో కూడా నేను ఏం మాట్లాడానంటే వైసీపీ నాయకులు కూడా లోపలికి రమ్మని చెప్పాం. ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా నేను ఒకటే అడిగాను, ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవటంలో వచ్చిన సమస్య లేదంటే ఉన్న సమస్య అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పారు. నాకు ఆ భరోసా నాకు ఇచ్చారు. నేను సందేహించడానికి అడగల, శంకించడానికి అడగల, అసలు ఎలా వచ్చింది మూలం ప్రజలందరికీ తెలియజేయడానికి. సో నేను అన్ని మాట్లాడితే ఖచ్చితంగా ఈ కాలుష్యం మీరు లేనిపోయిన అభాండాలు మత్స్యకారులు ఎవరు వేయరు, అది నేను అర్థం చేసుకోగలను. మనం మత్స్యకారులందరూ ఎలా ఉంటాం, కష్టపడతాం, ధైర్య సాహసాలతో సముద్ర పరిరక్షణ కావాల్సిందే మనకి. దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను వైసీపీ నాయకులు ఇచ్చిన పరిశ్రమలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన పరిశ్రమలు కాదు. సో అందుకని అలా అని చెప్పి వాళ్ళలాగా భయపెట్టి పారిశ్రామికవేత్తలను భయపెట్టి పారిపోతే అది దేశపరంగా ఇంకోలాంటి సంకేతాలు వెళ్తాయి, అది ఇంకో సమస్య ప్రారంభమవుతుంది. సో మేము ఆలోచిస్తుంది వయా మీడియాగా మధ్యలో పొల్యూషన్ రాకుండా, మన మత్స్య సంపద చనిపోకుండా ఎలాంటి పరిష్కారం వెతకాలి. అలాగే ONGC వాళ్ళు మనకి కొంత కాంపెన్సేషన్, అంటే పరిష్కారం ఏంటన్నది ఏం తేల్చలా, పరిష్కారం ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఈ అంశంలో చెప్పుకొచ్చింది ఏంటంటే రాజశేఖర రెడ్డి ద్వారానే ఆ ఏరియాకి ఇండస్ట్రీస్ వచ్చినాయి, జగన్ వచ్చాక కూడా ఇండస్ట్రీస్ వచ్చినాయి, మళ్ళీ ఎవడో పారిపోయినాయి అని తెలుగుదేశం అని చెప్పిన మాటలు మాట్లాడుతున్నారు. ఇది మాత్రం ఆయనకి రాజకీయం తప్పదు, రాజకీయ నాయకుడు రాజకీయం చేయకపోతే ఎట్లాగా, అది నడుస్తున్నటువంటిది.